విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఫిబ్రవరి గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మకరంలో సంచారం చేస్తూ 15వ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు. కుజుడు ధనుస్సులో సంచారం చేస్తూ 6వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మకరంలో సంచారం చేస్తూ 19వ తేదీన కుంభంలో ప్రవేశిస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ధనుస్సులో సంచారం చేస్తూ 12వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచరిస్తున్నాడు. రాహువు మీనంలోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా చేసుకొని మకర రాశి వారికి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి, నూతన ఆభరణ ప్రాప్తి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సంఘంలో మీ మాటకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు విద్యలో అపూర్వమైన ప్రతిభను కనబరుస్తారు. విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవడం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్గా వెళ్లే విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఎప్పటి నుండో రావలసిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం ఆనందదాయకంగానే ఉంటుంది. భాగస్వామి వ్యాపారం చేసేవారికి భాగస్వామ్యుల మధ్య ఏకాభిప్రాయంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. వివాహం కాని వారికి మొదటి వారం తర్వాత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు, ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధికమైన ధన వ్యయం ఉంటుంది. అంతకు మించిన ఆదాయం కూడా ఉంటుంది. సంతానానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇంటిలోని పెద్దవారికి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. వైద్యపరమైన ఖర్చులు, ఇబ్బందులు అధికం అవుతాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దైవబలంతో అనుకూలంగానే ఉంటుంది. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకొనవచ్చును. మకర రాశి వారికి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం గోవుకు బెల్లం తినిపించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.